परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंतम वंदे गुरु परंपरम। आदेश जय महाकाल। కిడ్నీ ఫెయిల్యూర్ దీన్నే మనకి ఆయుర్వేదంలోని రుక్క సోద అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదే మీకు సిద్ధ వైద్యంలో అయితే కుండికాయ రోగం అన్న పేరుతో పిలుస్తారు. సో ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్లో మనందరూ ఫ్రీక్వెంట్గా మనకు తెలిసిన వాళ్ళలోనో లేకపోతే మన పరిచయస్తుల్లోనో అప్పుడప్పుడు మనం ఇటువంటి సందర్భాన్ని మనం వింటూ ఉంటాం. ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యాయి, డయాలసిస్ చేశారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు, కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయారు, ఇటువంటి పదాలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. అసలు ఈ కిడ్నీని మనం మూత్రపిండాలు అనేటువంటి తెలుగు పేరుతో పిలుస్తాం. అసలు ఈ మూత్రపిండాలు దెబ్బతినడాన్నే మనం కిడ్నీ ఫెయిల్యూర్గా చెప్తాం. అంటే ఈ మూత్రపిండాలు చేయాల్సిన కార్యక్రమాన్ని సరైన సమర్థవంతంగా చేయలేకపోవడాన్ని మనం ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనే పేరుతో పిలుస్తాం. ఈ కిడ్నీ ఫెయిల్యూరు సాధారణంగా మనం చూసుకున్నట్లయితే రక్తంలో ఉండేటువంటి మెటబాలిక్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని వడపోసి సమర్థవంతంగా ఆ రక్తం నుండి వేరు చేసి ఆ వేస్టేజ్ని బయటకి మూత్రం పేరుతో బహిర్గతం చేయగలిగేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ మూత్రపిండాలు లేదా ఈ కిడ్నీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకో రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ద్రవాంశాలని అంటే ఫ్లూయిడ్స్ని సక్రమైనటువంటి పద్ధతిలో సక్రమైనటువంటి పరిమాణంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఆ విధంగా నిర్వహించలేకపోయినా ఈ మెటబాలిక్ వేస్టేజ్ని సరైన విధంగా వడపోసి విసర్జన చేయలేకపోయినా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి మూత్రపిండాలు సరైన విధంగా నిర్వహించలేకపోవడం వల్ల దీన్ని మనం కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం లేదా రెనాల్ ఫెయిల్యూర్ అంటాం. దీన్ని రెనాల్ సిస్టమ్ అంటాం. అంటే కిడ్నీ చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శరీరంలో కొన్ని సిస్టమ్స్ కింద డివైడ్ చేసాం. దాన్ని కిడ్నీలు చేసేటువంటి ఈ పని అంతటిని కూడా మనం రెనాల్ సిస్టమ్ అన్నటువంటి పేరుతో పిలుస్తాం. అందుకే రెనాల్ ఫెయిల్యూర్ అంటాం. ఈ రెనాల్ ఫెయిల్యూర్ అన్నవి రెండు రకాలు. ఒకటి ఏఆర్ఎఫ్, సిఆర్ఎఫ్ అంటారు. ఏఆర్ఎఫ్ అంటే అక్యూట్ రెనాల్ ఫెయిల్యూర్, సిఆర్ఎఫ్ అంటే క్రానిక్ రెనాల్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏఆర్ఎఫ్ అంటే ఈ అక్యూట్ రెనాల్ ఫెయిల్యూర్లో మీకు ఏంటంటే అనుకోకుండా ఒకేసారి కానీ లేదా వేగంగా కొద్ది రోజుల్లో కొద్ది వారాల్లోనే కిడ్నీ తాలూకా పనితీరు మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. దీన్ని అక్యూట్ రెనాల్ ఫెయిల్యూర్ అంటారు. ఇది ప్రమాదకరమైనటువంటి స్టేజ్. సిఆర్ఎఫ్ అంటే క్రానిక్ రెనాల్ ఫెయిల్యూర్. ఈ క్రానిక్ రెనాల్ ఫెయిల్యూర్ అన్నది మీకు చాలా లాంగ్ రన్లోనే మీకు కిడ్నీ తాలూకు పనితనం నెమ్మదిగా తగ్గుకుంటూ కొన్ని సింటమ్స్ కనిపిస్తూ కొన్ని సింటమ్స్ కనిపించకుండా అప్పుడప్పుడు ఒంట్లో బాగోకుండా ఉండటం, అప్పుడప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యలు రావటం, తగ్గటం, అలా కొద్ది క్రమేణా కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే మీకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది పూర్తిగా జరగటం అనేది జరుగుతుంది. సో ఈ క్రానిక్ రెనాల్ ఫెయిల్యూర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా దాన్ని ఫేస్ చేయొచ్చు, దాని నుండి మనం తొందరగా బయటపడవచ్చు. కానీ ఈ అక్యూట్ రెనాల్ ఫెయిల్యూర్ దాన్ని మాత్రం మనం వెంటనే అబ్జర్వ్ చేయకపోతే, వెంటనే తెలుసుకోలేకపోతే ఒక్కొక్కసారి పరిస్థితి అంటే మనకి అర్థమయ్యేసరికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకునేసరికి వ్యవహారం అన్నది చేదాటిపోతుంది అక్యూట్ రెనాల్ ఫెయిల్యూర్.
ముఖ్యంగా మీకు కిడ్నీ ఫెయిల్యూర్లో అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ వల్లే ఎక్కువ చాలా వరకు చాలా ఘోరంగా దెబ్బతిని ఒక్కోసారి మరణానికి కూడా చెవి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మీకు ఈ అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్స్ వల్లే ఎక్కువ శాతం. సో ఇది ఇకపోతే ఇది ఈ రెనల్ ఫెయిల్యూర్ లేదా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించినటువంటి ఉపద్ఘాతం. ఇక దీనికి అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అన్నవి జరగడానికి అసలు కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్ అంటే లాంగ్ రన్లోని మీకు ఈ రెనల్ ఫెయిల్యూర్ కొద్ది మొత్తంలో జరుగుతూ వెళ్ళడానికి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి ఏంటంటే మీకు హై డయాబెటిక్, హైపర్ టెన్షన్ అంటే ఐబీపీ. ఈ బీపీ షుగర్లు ఈ రెండు కూడా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటం, దాన్ని నియంత్రణలో మనం పెట్టుకోలేకపోవడం, నియంత్రణ కాకపోవడం వంటి సమస్యలు లాంగ్ రన్లో జరగటం వల్ల మీకు ఈ క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్ అన్నవి జరుగుతూ వస్తుంది. ఈ క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్కి ముఖ్యమైనటువంటి కారణాలు ఈ రెండు. ఇకపోతే అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్కి కారణాలు చాలా ఉంటాయి. మనం ఇప్పుడు అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ కోసం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అసలు ముఖ్యంగా 3 విధానాల్లో మనం చెప్పుకోవచ్చు ఈ రెనల్ ఫెయిల్యూర్ సంబంధించి జరిగేటువంటి కారణాలు అంటే బేస్ ఆఫ్ కాజెస్లోని మనం ముఖ్యంగా ఒక 3 అంశాలు మనం చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మీకు ఈ మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి దానిలో మీకు ఎక్కడైనా సరే స్టోన్స్ రాళ్ళు ఏర్పడినా లేదా ట్యూమర్స్ లాంటివి ఏర్పడినా ఈ రాళ్ళు కానీ ఈ ట్యూమర్స్ కానీ వీటి కారణంగా మూత్ర వ్యవస్థ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది. అంటే అక్కడ స్టోన్ ఉండడం వల్ల కానీ ట్యూమర్ అంటే కాయలాంటిది ఏర్పడడం వల్ల కానీ జరగడం వల్ల ప్రవాహానికి అడ్డు అనేది ఏర్పడుతుంది. మూత్ర ప్రవాహానికి అడ్డు ఏర్పడినప్పుడు ఈ మూత్ర ప్రవాహం ఒక్కొక్కసారి వెనక్కి తంతుంది. దీన్ని రివర్స్ పోర్ట్ అంటాం. బ్యాక్కి వెళ్తుంది అంటే కిడ్నీ నుండి బహిర్గతం అయ్యేటువంటిది బహిర్గతం అవుతూ వచ్చేయాలి. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ కిడ్నీలో పెట్టకూడదు. ఇలా కనుక జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఈ కిడ్నీలు అనేవి తొందరగా డ్యామేజ్ అవుతాయి. సో ఇది ఒక కారణం ఈ రివర్స్ పోర్ట్ అనేది. ఇక రెండో ముఖ్యమైనటువంటి కారణానికి కనుక వచ్చినట్లయితే ఈ లో బ్లడ్ సర్క్యులేషన్ అంటే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం వల్ల ఈ రక్త ప్రవాహం అనేది కిడ్నీలు పనిచేసినప్పుడు తగినంత విధంగా కిడ్నీలకి రక్తం అందుతూ ఉండాలి. అందని పక్షంలోనే అంటే కిడ్నీలు పనిచేసినప్పుడు దానికి పనికి తగ్గట్టుగా కనుక బ్లడ్ సర్క్యులేషన్ అన్న కిడ్నీలకు అందలేదు అనుకోండి, అలాంటప్పుడు కూడా అంటే లో బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు కూడా ఈ కిడ్నీలు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అంటే కిడ్నీలు పనిచేసినప్పుడు లోపల నెఫ్రాన్స్ వర్క్ అవుతూ ఉంటాయి. అందుకే మీకు నెఫ్రాలజీ సిస్టమ్ అంటారు. ఇది ఈ నెఫ్రాన్స్ అన్న లోపల వర్క్ అయినప్పుడు దానికి తగినంత విధంగా మీకు సఫిషియెంట్గా బ్లడ్ అనేది రావాలి. ఆ లో బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల కూడా మీకు కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అది కూడా మీకు ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఇక తర్వాత కారణానికి వచ్చినట్లయితే కిడ్నీలు సహజంగా వ్యాధిగ్రస్తం అయ్యాయి అనుకోండి, అంటే కిడ్నీలకు సంబంధించిన ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, కిడ్నీ డిసీజ్ అంటాం. దానివల్ల మీకు సహజంగా కిడ్నీలకి రోగం రావటం వల్ల లేదా కిడ్నీలు జబ్బు పడడం వల్ల ఆ లోకలైజ్డ్ ఏరియా జబ్బు పడడం వల్ల దాని యొక్క పని ఏదైతే ఉందో ఆ పని సమర్థవంతంగా నిర్వహించలేదు. తన కార్యాన్ని సరిగ్గా నిర్వహించలేనప్పుడు అది ఫెయిల్యూర్గా పరిణమిస్తుంది. ఈ 3 అత్యంత ముఖ్యమైనటువంటి కారణాలు. ఇక ఈ 3 కారణాలకు బేస్ చేసుకొని కొన్ని ఇతర కారణాలు కూడా మనం చూసుకున్నట్లయితే అవేంటంటే మీకు బ్లీడింగ్స్ రక్తస్రావం. ఏ కారణం చేత అయినా సరే మీకు రక్తస్రావం ఏర్పడింది అనుకోండి, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ, అప్పుడు శరీరంలో తగినంత రక్తం యొక్క శాతం అనేది మీకు తగ్గుతుంది. ఈ తగ్గటం వల్ల తగినంత రక్తం లేనప్పుడు కిడ్నీలకి తగినంత ప్రవాహం అనేది జరగదు. అలాంటప్పుడు మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అండ్ సో బ్లీడింగ్స్ కూడా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే డీహైడ్రేషన్. మనందరికీ తెలుసు ఈ డీహైడ్రేషన్ కోసం. సో సోడియం తగ్గటం వల్ల కూడా మీకు కిడ్నీలు అనేవి వ్యాధిగ్రస్తం అవుతాయి. సో ఇది ఎందుకంటే డీహైడ్రేషన్లో మనకు సోడియం అనేది బయటకు పోయి మనం సాధారణంగా ముఖం తీసి పడిపోతూ ఉంటాం, డీహైడ్రేట్ అయ్యేది అంటాం.
సో అలాంటప్పుడు కూడా ఏంటంటే తగినంత సోడియం లెవెల్స్ బాడీలో లేకపోవడం వల్ల కూడా మీకు కిడ్నీలు అనేవి డ్యామేజ్ అవుతాయి. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మర్మాభిఘాతాలు. కిడ్నీ ఏరియాలో కానీ మూత్ర వ్యవస్థకు సంబంధించి కానీ ఎక్కడైనా సరే మీకు మర్మాభిఘాతాలు జరిగాయి అనుకో, అంటే ముఖ్యమైనటువంటి మర్మస్థానాలు ఉంటాయి, వాటి మీద ఏవైనా ఇంపాక్ట్ పడడం కానీ, లేదా వాటి మీద ఏమైనా అటాక్ జరగడం కానీ, లేదా దాని మీద ఏమైనా అనుకొని ఒక స్థితికి మించి ప్రెజర్ అనేది ఏర్పడింది అనుకోండి, అలాంటప్పుడు కూడా మీకు కిడ్నీలు ఏమైనా డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ మనం కనిపెట్టలేం. మనం గతంలో ఒక వీడియో చేసాం, వర్మ ఈడు అనేటువంటి పేరుతో మనం గతంలో ఒక వీడియో చేసాం. సో ఈ కిడ్నీ ఏరియాలో కానీ మూత్ర వ్యవస్థకు సంబంధించిన ఏరియాలో కానీ ఎక్కడైనా మర్మాభిఘాతాలు జరిగితే అవి ఒక్కొక్కసారి మీకు ఫ్యూచర్లో కూడా కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతాయి. సో అది వర్మ ఈడ్గా పరిణమించి భవిష్యత్తులో మీకు కిడ్నీస్ని ఫెయిల్యూర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మర్మాభిఘాతాలు కూడా మీకు ఈ కిడ్నీలకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ కారణం అవుతాయి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే హార్ట్ ఫెయిల్యూర్. గుండె యొక్క కవాటాలు బలహీన పడినప్పుడు కూడా మీ కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకంటే గుండె యొక్క కవాటాలు, అంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్లో మీకు ఏదైనా ఫెయిల్యూర్ అంటే దాని యొక్క క్రియని సంపూర్తిగా నిర్వహించలేకపోవడం ఫెయిల్యూర్. గుండె తాలూకా క్రియ ఏంటి? బ్లడ్ అనేది సర్క్యులేట్ చేయగలగాలి. అది తగినంత ప్రమాణంలో సర్క్యులేట్ చేయలేకపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా కిడ్నీలకి రావాల్సినంత బ్లడ్ ఫ్లోటింగ్ అనేది రాకపోవడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. కిడ్నీ డిసీజ్, కిడ్నీలు కూడా ఫెయిల్యూర్కి గురవుతాయి. సో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా సరే కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి 90% ఛాన్స్ ఉంది. సో ముఖ్యంగా కార్డియక్ జోన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా కూడా, అందుకే మీరు ఒక్కొక్కసారి నెఫ్రాలజిస్ట్ని కూడా సంప్రదించడం డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇదే. సో ఒక్కొక్కసారి మనకి హార్ట్లో ఏమైనా ప్రాబ్లం అనేది ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా క్రియేటిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇదే. సో తగినంత బ్లడ్ ఫ్లోటింగ్ అనేది మీకు రానప్పుడు, అంటే లో బ్లడ్ సర్క్యులేషన్ వల్ల, ఇది లో బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు వచ్చిందంటే సర్క్యులేట్ చేసేటువంటి హార్ట్ అనేది వీక్ అవటం వల్ల. సో దానివల్ల కూడా కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఇక తర్వాత కారణానికి వచ్చినట్లయితే లివర్ ఫెయిల్యూర్ అయినా సరే మీకు కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయి. సో అదేవిధంగా లో బీపీలో కూడా మీకు లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా మీకు కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయి. హైపోటెన్షన్ అంటాం లో బీపీని. సో దానివల్ల కూడా కిడ్నీస్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఇది ముఖ్యంగా పురుషులకు సంబంధించినటువంటి కారణం ప్రాస్టైటిస్. ఈ ప్రాస్టైటిస్ తాలూకా, అంటే ఈ ప్రొటెస్ట్ గ్లాండ్ అనేది ఉంటుంది మనకి పురుషులకి. ఇది దీని తాలూకా ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా మనకి కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. కారణం ఏంటంటే ఈ ప్రాస్టేట్ గ్లాండ్ని బేస్ చేసుకొని మనకి మూత్ర వ్యవస్థ, అంటే మూత్రనాళం అనేది ఉంటుంది. ఇది ఎప్పుడైతే దీని సైజు పెరిగిందో, ఈ పెరిగినటువంటి సైజు ఈ మూత్రనాళంపై ప్రెజర్ పడుతుంది. ప్రెజర్ పడడం వల్ల ఏంటంటే మూత్రం రావాల్సినంత ప్రమాణంలో ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. అందుకే మీకు ప్రాస్టైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు పూర్తిగా మూత్ర విసర్జన జరగక ప్రతి 10 నిమిషాలకి, పావు గంటకి, అరగంటకి, గంటకి మూత్రానికి వెళ్ళేటువంటి అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆఫ్టర్ 50 ఇయర్స్ ఈ మగవాళ్ళలో ఈ సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ మూత్రనాళంపై దీని ప్రెజర్ పడడం వల్ల ఏంటంటే ఈ మూత్రం అనేది ఒక్కోసారి రివర్స్ పోట్ అవడానికి అవకాశం ఉంది. అంటే వెనక్కి కొంత ఈ మూత్రంలో కొంత పరిమాణం వెనక్కి కిడ్నీ వైపు ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. దానివల్ల కూడా కిడ్నీలు అనేవి డ్యామేజ్ అయ్యి ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఒక కారణం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే డైజెస్టం. అంటే మనకి కొన్ని రకాల స్కానింగ్లోని, అంటే సిటీ స్కాన్ వంటివి తీసేటప్పుడు ఏంటంటే క్లారిటీగా రావడం కోసం ఒక రకమైన ఫ్లూయిడ్ని మనకి ఐవి ద్వారా పంపిస్తారు. వీళ్ళు ఎవరైనా సిటీ స్కాన్ తీసుకుని ఉంటే మీకు తెలుస్తుంది. దాన్ని డై అంటాం. ఆ డై మెడిసిన్ అన్నది మనకి వెళ్ళేటప్పుడు, అందుకే మీకు కొన్ని రకాల సిటీ స్కాన్ చేసేటప్పుడు ఆ స్కానింగ్ చేయడానికి ముందు సీరం క్రియేటిన్ టెస్ట్ చేయించుకోమని చెప్తారు. మీలో ఎవరైనా చేయించుకుని ఉంటే మీకు అది అర్థం అవుతుంది. ఆ సీరం క్రియేటిన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలంటే ఈ డై ఇచ్చేటప్పుడు ఈ క్రియేటిన్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే సీరం క్రియేటిన్ అన్నది ఎక్కువ ఉందనుకోండి, ఉండాల్సిన దానికన్నా అంటే మోర్ దెన్ 1.4 ఉందనుకోండి శరీరంలోని, అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్ ఆన్ ది స్పాట్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మీకు డై ఇచ్చి రిస్క్ చేయరు. అందుకే మీకు డై ఇస్తూ సిటీ స్కాన్ చేసినప్పుడు కూడా
ఈ పేషెంట్తో పాటు వెళ్ళినటువంటి పేషెంట్ తాలూకా అటెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సైన్ చేయించుకుంటారు మీకు. ఎందుకంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. ముందుగా క్రియేటిన్ టెస్ట్ చేయించుకొని రమ్మంటారు, అది కూడా చెక్ చేస్తారు. క్రియేటిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు వాళ్ళకి పేషెంట్ తాలూకా గార్డియన్తో కూడా సైన్ చేయించుకుంటారు. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయితే స్కానింగ్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది, ఏ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఈ ఇచ్చిన డై వల్ల ఒక్కోసారి ప్రాబ్లం రావచ్చు. సో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్. మనలో అందరికీ తెలుసు, ఏ మెడిసిన్ అయినా సరే మనం ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ కానీ, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ కానీ, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కానీ, కొన్ని రకాల స్టెరాయిడ్స్ కానీ, ఇప్పుడు వచ్చేటువంటి వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్, ఇవి కూడా ఎక్కువ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఏంటంటే అవి కూడా డ్యామేజ్ అయ్యి, ముఖ్యంగా వైట్ ఫంగస్ కూడా మీకు కిడ్నీ కూడా డ్యామేజ్ చేస్తుంది. కారణం ఏంటంటే ఈ హై లెవెల్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఇవి కరోనాలోని. సో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆయుర్వేదిక్ సిద్ధ వైద్యాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి మెటలిక్ మెడిసిన్స్ వాడతారు. అంటే మెటల్స్ని, అదేవిధంగా పాషాణ ఔషధాలు అంటారు. అంటే కొన్ని రకాల స్టోన్స్ని యూజ్ చేసి కొన్ని రకాల ఔషధాలను తయారు చేస్తారు. వాటి తాలూకా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగాలి. అది కరెక్ట్గా జరగని పక్షంలో ఏంటంటే మీకు కిడ్నీస్ని డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే మీకు అలోపతి ఫిజిషియన్స్ ఏం చెప్తారంటే, మీరు ఆయుర్వేదం గట్రా వాడొద్దు, వాడితే మీకు కిడ్నీలు పోతాయి, ఇప్పుడు వాడితే మీకు ఎప్పుడో కొన్ని సంవత్సరాలతో కిడ్నీలు పోతాయి అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేదా లివర్ ఫెయిల్ అవుద్ది, లివర్ ఫెయిల్ అవ్వడం వల్ల మీకు కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతాయి అని చెప్పేసి అంటారు. కారణం ఏంటి అంటే ఇది కరెక్ట్గా ప్యూరిఫికేషన్ చేసేటువంటి ఔషధాలు వాడకపోవడం వల్ల కూడా మనకు కొన్ని సమస్యలు వస్తాయి. అందుకేంటంటే మీకు స్టాండర్డైజేషన్ ఉండేటువంటి ఔషధాలు, స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేసేటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఔషధాలు మాత్రమే ముఖ్యంగా మెటలిక్ బేసిక్ మెడిసిన్స్లో మనం వాడాల్సి ఉంటుంది. ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యులు వాళ్ళు చూసుకుంటారు, అది మీకు సంబంధించిన వ్యవహారం అయితే కాదు. సో మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి ఒక కారణం అని చెప్పడంలో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించి ఎస్ఎల్ఈ, లోపస్ వ్యాధి. మనకి ఎస్ఎల్ఈకి సంబంధించిన, ఈ లోపస్ వ్యాధికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీరు చాలామంది చూశారు. దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పేషెంట్లు ఈ ఆయుర్వేద సిద్ధ వైద్యాలను వాడుతూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుకోవడం జరిగింది. సో ఈ ఎస్ఎల్ఈ సమస్య అన్నది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఈ లోపస్ వ్యాధి అంటారు. సో సిస్టమేటిక్ లోపస్ ఎరిథ్రోమైటిస్ అంటారు. ఈ లోపస్ వ్యాధి కూడా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక కారణం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఈ కిడ్నీల్లో ఈ రక్తాన్ని వడపోసేటువంటి పనిని చేసేవి నెఫ్రాన్స్ అంటారు. ఇవి వడపోతానే చేస్తాయి కిడ్నీ లోపల. ఈ నెఫ్రాన్స్ అన్నవి ఏ కారణం చేతైనా దెబ్బతిన్నాయి అనుకోండి, దానివల్ల కిడ్నీ తాలూకు వడపోత కార్యక్రమం అనేది సక్రమంగా జరగదు. అంటే ఫిల్టర్ ఐటమ్స్ అనమాట నెఫ్రాన్స్ అనేవి. ఈ ఫిల్టర్ ఐటమ్స్ కనుక దెబ్బతింటే కిడ్నీ లోపల ఆటోమేటిక్ కిడ్నీలు కూడా దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఇక తర్వాత కారణానికి కనుక చూసుకున్నట్లయితే బాడీలో ఆక్సైడ్స్, అదేవిధంగా యూరిక్ యాసిడ్ వంటివి, ఇటువంటి కొన్ని రకాల వ్యర్థ పదార్థాలను అతిగా పెరిగిపోయాయి అనుకోండి, అతిగా ఏర్పడ్డాయి అనుకోండి, ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా కనుక ఏర్పడినప్పుడు కూడా మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పోస్ట్ సర్జికల్ ఇష్యూస్. అంటే ఈ పోస్ట్ సర్జికల్ ఇష్యూస్ ఎలాగ ఉంటాయంటే, మీకు శరీరంలో మనం ఏదైనా ఒక సర్జరీ చేయించుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక ఆపరేషన్ చేయించుకున్నాం అనుకోండి, ఆ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కూడా ఆపరేషన్ అయినటువంటి వారం 10 రోజుల్లోనే లేకపోతే ఒక నెల రోజుల లోపలనే కిడ్నీస్ అనేది సహజంగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది పోస్ట్ సర్జికల్ ఇష్యూస్, కానీ దీన్ని మనం ఓవర్కమ్ చేయలేం. సో అప్పటికి డాక్టర్స్ చాలా వరకు కేర్ తీసుకుంటారు, సర్జన్స్. కానీ ఒక్కొక్కసారి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, సక్సెస్ అయ్యిందండి, కాకపోతే ఒక 15 రోజుల తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయిపోయి కిడ్నీ సడన్గా ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయారండి అంటారు. లేదా లివర్కి ఆపరేషన్ అయింది, లేకపోతే వేరే ఎపెండిసైటిస్ రిలేటెడ్ ఆపరేషన్ అయిందండి, ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఎందుకో కానీ సడన్గా కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయారండి అని చెప్తారు. మనం వింటూ ఉంటాం ఈ పదం సహజంగా. సో ఇది పోస్ట్ సర్జికల్ ఇష్యూస్. సో ఒక్కొక్కసారి కొన్ని సర్జరీస్ జరిగి ఆ సర్జరీస్ తాలూకా ఇంపాక్ట్ అన్నది, అంటే జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే సర్జరీ జరిగినప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువ అవటం, దానికి రీప్లేస్గా మీకు బ్లడ్ ఎక్కించినా సరే
ఆ బ్లడ్ అన్నది మీకు ఒక్కొక్కసారి ఈ నెఫ్రాన్ సిస్టంలో ఎక్కడైనా సరే ఎఫెక్ట్ జరగవచ్చు. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే పోస్ట్ సర్జికల్ ఇష్యూస్లోని కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి చాలా అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏవి పరిగణలోకి తీసుకోకపోయినా ఒక్కొక్కసారి ఫేట్ బ్యాడ్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఉంది. ఇకపోతే ఐపీ హాస్పిటలైజ్డ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అంటే ఇన్పేషెంట్ హాస్పిటలైజ్డ్ ఇష్యూస్ అంటే మనం ఏదైనా ఒక వ్యాధితోనో లేకపోతే ఏదైనా ఒక ఆరోగ్య సమస్యతో హాస్పిటల్కి జాయిన్ అయ్యాం అనుకోండి, ఓపీకి ఆ ఇబ్బంది ఉండదు, అంటే అవుట్ పేషెంట్స్కి ఆ ఇబ్బంది ఉండదు. కానీ ఇన్ పేషెంట్స్గా మన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కొన్నిసార్లు హాస్పిటలైజ్డ్ ఇష్యూస్ కానివ్వండి, హాస్పిటల్ లోపల ఉండేటువంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల కూడా మీకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినటువంటి ఒక 2-3 నెలల్లోనే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఈ కారణాల వల్ల మనకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ ఏఆర్ఎఫ్ ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్కి ముఖ్యమైనటువంటి కారణం ఇప్పుడు నేను చెప్పినవన్నీ. ఇకపోతే అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనడానికి ఎటువంటి లక్షణాల ఆధారితంగా మనం ముందుగా కనుక్కోవచ్చు, ఎటువంటి లక్షణాలు అన్నవి మన శరీరంలో ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ముఖ్యంగా బోన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ముఖ్యంగా పిల్లల్లో కనుక కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, అంటే బిలో 12 years బిలో 15 years వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే వాళ్ళలో ఈ బోన్స్ ఎదుగుదల అన్నవి సరిగ్గా ఉండదు. పెద్దవాళ్ళలో కూడా మీకు ఈ బోన్ డెన్సిటీ అనేది పెరిగిపోతుంది కిడ్నీ ఫెయిల్యూర్లో. అందుకే మీకు ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియోపోనియా కానీ ఇలాంటివి ఏమైనా సరే వచ్చినప్పుడు ఈ బోన్ డెన్సిటీ టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏమైనా సమస్యాత్మకంగా కనుక కనిపించినప్పుడు ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా ఒకసారి చేయిస్తారు. ఎందుకు అంటే ఈ బోన్స్ డ్యామేజ్ అవ్వటం అన్నది ఒక్కోసారి కిడ్నీ సమస్యకు అనుబంధంగా కూడా జరగవచ్చు. సో ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకటి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఫ్లూయిడ్స్ అన్నవి ఎక్కడికక్కడ, అంటే ఈ లసిక అనేటువంటి ద్రవాంశం అనేది ఎక్కడికక్కడ మనకి చేరిపోద్ది. ముఖ్యంగా చీలమండలాల్లోని చేరిపోయి వాపు అనేది వస్తుంది, అంటే కాళ్ళలో వాపు, అదే ముఖం ఉబ్బరింపుగా ఉంటుంది. అదేవిధంగా చేతులకు సంబంధించినటువంటి ఈ ఏరియాల్లో కూడా మీకు వాపు అనేది రావటం, అంటే వాపు అంటే పొంగినట్టు ఉండడం అనేది ఉంటుంది. వాపు అన్నది వేరు, మళ్ళీ ఈ పొంగుదల అనేది మనకు ఉంటుంది. సాధారణంగా ఉబ్బు కామెర్లని మనం అంటూ ఉంటాం, అటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అది కూడా మన కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, మనం ఈ మూత్రం అన్నది ముదురు రంగులో కానీ బాగా గాఢత కలిగినటువంటి రంగులో మనకి మూత్రం అనేది విసర్జించడం జరుగుతుంది. ముఖ్యంగా మూత్రం అనేది నలుపు రంగులో కనుక వచ్చింది అనుకోండి, కొందరికి బ్లాక్ కలర్లో యూరిన్ అనేది అవుతుంది. బ్లాక్ కలర్లో కనుక యూరిన్ అయితే దాదాపుగా కిడ్నీలు ఎగిరిపోయిన అర్థం. కిడ్నీలు దాదాపుగా మీకు ఫెయిల్యూర్కి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన అర్థం. సో ఇటువంటి, అంటే మొత్తం సహజమైనటువంటి రంగులో కాకుండా ఇటువంటి నలుపు రంగు కానీ గాఢత కలిగినటువంటి రంగు కానీ ముదురు రంగుల్లో కానీ మనకి మూత్ర విసర్జన జరుగుతూ ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ని అనుమానించవచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, ఈ మూత్రం తాలూకా పరిమాణం పూర్తిగా తగ్గిపోవడం. ఈ తగ్గిపోవడాన్ని మనం ఏమంటామంటే అలిగురియా అంటాం. ఈ అలిగురియా సమస్య వల్ల కూడా మనకి ఈ అలిగురియా కూడా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే వస్తుంది. అంటే మూత్రం తయారయ్యేటువంటి పరిమాణం తగ్గిపోతుంది. కొందరికి మూత్ర విసర్జన పూర్తిగా ఆగిపోతుంది. దీన్ని ఎనూరియా అంటారు. ఇటువంటి సమస్యలు కూడా, అంటే ఈ అలిగురియా, ఎనూరియా అంటే మూత్రం తయారయ్యేటువంటి పరిమాణం తగ్గిపోవడం లేదా మూత్ర విసర్జన పూర్తిగా బంద్ అయిపోవడం, ఇటువంటివి కూడా మన కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంటాయి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, శరీరానికి విపరీతమైనటువంటి నీరసం ఉంటుంది. ఇంకా ఏకాగ్రత అనేది మనం దేని మీద చేయలేం. ఆకలి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ పొట్ట అనేది ఉబ్బరింపు అనేది వస్తుంది. అదేవిధంగా వికారం అనేది ఉంటుంది. నాసియా ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. శరీరం అంతా కూడా దురదగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా మనకి బ్లడ్ అనేది సరి అయిన విధంగా ఫిల్టరైజేషన్ అవ్వకపోవడం వల్ల, అంటే రక్తశుద్ధి లేకపోవడం వల్ల శరీరం అంతా స్కిన్ అలర్జీ వచ్చినట్టుగా దురదగా ఉండడం గట్రా ఉంటుంది. గుండె వేగం పెరుగుతుంది, గుండె దడ కొట్టుకోవడం అనేది ఉంటుంది, గుండె దడ అనేది ఉంటుంది. అదేవిధంగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. హైడ్రోనెఫ్రోసిస్ అంటే
మీకు ఈ మూత్ర నాళాలు ఏదైతే ఉన్నాయో, అంటే మూత్రాన్ని వదిలేటువంటి మూత్ర ప్రవాహం కలిగేటువంటి ఈ మూత్ర నాళం ఏదైతే ఉందో, ఈ మూత్ర నాళాలు అన్నవి సాగిపోతాయి. దీన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఈ సాగుదల కూడా మీకు ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఈ మనకి నాభి ప్రాంతం ఉంటుంది కదా, నాభి ప్రాంతం అడుగున, నాభి ప్రాంతానికి కిందని బరువుగా ఉండటం, వాపు వచ్చినట్టు ఉండటం, పొంగినట్టు ఉండటం, నొప్పి కొంతమందికి ఉండటం, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఈ కరెక్ట్గా బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా జ్వరం అనేది ఉంటుంది. లో బీపీ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ లక్షణాల్లో. ఈ కిడ్నీకి సంబంధించినటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించినటువంటి లక్షణాల్లో హార్ట్ కూడా ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల హార్ట్ కూడా ఫెయిల్ అవుతుంది. సో లివర్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. ఇకపోతే ఈ కిడ్నీ ఫెయిల్యూర్లోని లంగ్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఊపిరితిత్తులు కూడా ఒక్కోసారి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చర్మంపై దద్దులు వంటివి రావడానికి అవకాశం ఉంది. ఇటువంటివన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ సహజంగా కనిపించేటువంటి లక్షణాలు. ఇవి లక్షణాలు. సరే, మనకి కారణాలు తెలిసాయి, లక్షణాలు కనిపించాయి. మరి ఎంత మోతాదులో, ఎంత శాతంలో మరి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి. దీనికి ఖచ్చితంగా కొన్ని పరీక్షలు అనేవి మనం చేయించాల్సి ఉంటుంది. అవేంటంటే సీరం క్రియేటిన్ టెస్ట్ చేయించాలి. మన అందరికీ తెలుసు, జనరల్గా కిడ్నీ ఫంక్షన్ అనేసి సీరం క్రియేటిన్ మనం చేయిస్తాం. ఇది బ్లడ్ టెస్ట్, సీరం క్రియేటిన్ అన్న చేయించాలి. అదేవిధంగా యూరిన్ నైట్రోజన్ అంటే బ్లడ్ యూరియాకి సంబంధించిన టెస్ట్ చేయించాలి. ఆల్బుమిన్ టెస్ట్, ఇది యూరిన్కి సంబంధించిన టెస్ట్, ఆల్బుమిన్ టెస్ట్ చేయించాలి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి అబ్డామెన్కి. అదేవిధంగా సిటీ స్కాన్ కేయూబీ చేయించాలి, అంటే కిడ్నీ యూరినల్ బ్లాడర్ అంటారు. ఆ కేయూబీకి సంబంధించినటువంటి సిటీ స్కాన్ కూడా చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎసిడోసిస్ సంబంధించినటువంటి పరిమాణాన్ని తెలుసుకోవడానికి యాసిడ్ టెస్ట్ చేయించాలి. అదేవిధంగా హైపర్కెలిమియా టెస్ట్ పర్సంటేజ్ని పరిమాణాన్ని తెలుసుకోవడానికి పొటాషియం టెస్ట్ చేయించాలి. అదేవిధంగా హైపోనాట్రిమియా వంటి వాటి యొక్క పరిమాణాన్ని శరీరంలో ఎంత ఉందో ఏంటి అన్నది తెలుసుకోవడానికి సోడియం టెస్ట్ చేయించాలి. సో సోడియం టెస్టు, యూరిక్ యాసిడ్ టెస్టు, అదేవిధంగా పొటాషియం టెస్టు, ఇవన్నీ కూడా చేయించాలి. వీటితో పాటు ఫాస్ఫరస్ టెస్ట్ చేయించాలి. ఇవన్నీ కామన్గా చేస్తూ యూరిన్ సంబంధించిన యూరిన్ ప్రొఫైల్ మొత్తం కూడా చేయిస్తూ, ఇక ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్కసారి క్యాన్సర్ వంటివి ఏమైనా సరే స్ప్రెడ్ అయ్యేమో తెలుసుకోవడానికి, లేదా ఈ కిడ్నీ లోకల్ డిసీజ్ అంటే కిడ్నీ సహజంగా వ్యాధిగ్రస్తం అవటం, దీనికోసం మనం కొన్ని అంశాలను మనం చూడాల్సి ఉంటుంది. అవి ఏంటంటే మీకు ఆ కిడ్నీ కణజాలం ఏదైతే ఉందో, ఆ టిష్యూ కిడ్నీ అన్నది ఏదైతే ఉందో, ఆ కణజాలం ఎంత మోతాదులో డిసీజ్ అన్నది వచ్చింది అన్న విషయం తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి బయాప్సీ చేయిస్తారు. అంటే కిడ్నీ తాలూకా పీస్ని కొద్దిగా తీసి టెస్ట్ చేస్తారు. అది కిడ్నీ బయాప్సీ అంటారు. సో ఆ టెస్ట్ కూడా ఒక్కొక్కసారి చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీకు కిడ్నీ లోకలైజ్డ్గా కనుక మనకు డిసీజ్ కనుక వచ్చినట్లయితే, కిడ్నీ తాలూకు కణజాలం అంటే కిడ్నీ మనకు ఉంటుంది కదా వెనకట్ల, ఆ కిడ్నీ స్వయంగా ఆ ఏరియా కనుక వ్యాధిగ్రస్తం అయినప్పుడు, ఆ ఏరియా గట్ట ఏమైనా సరే క్యాన్సర్స్ వంటివి ఫామ్ అయినప్పుడు ఇటువంటి బయాప్సీ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది కిడ్నీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరీక్షలు. కారణాలు చూసాం, లక్షణాలు చూసాం, పరీక్షలు చూసాం. ఇక చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ట్రీట్మెంట్స్. ఏ టైప్ ట్రీట్మెంట్స్ మనం దీన్ని ఫాలో అవ్వాలి. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క తత్వం, దోషాన్ని ఆధారితంగా చక్కని ఔషధాలు ఉన్నాయి, ఔషధాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ క్రియేటిన్ లెవెల్స్ కనుక బాగా ఎక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కసారి డయాలసిస్ చేయించాల్సి ఉంటుంది. డయాలసిస్ చేస్తూ కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాల పాటు డయాలసిస్ జరుగుతూ కనుక మనం సరైనటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యాలకు సంబంధించినటువంటి ఔషధాలను కనుక మనం ప్రిఫర్ చేసినట్లయితే మనిషి తొందరగా తేరుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మరణానికి సమీపించకుండా కూడా మనిషి బతికేటువంటి అవకాశం అనేది ఉంది.
సుమారు 65 నుండి 70% వరకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ నుండి మనం మనుషుల్ని సేవ్ చేయొచ్చు ఆయుర్వేదాన్ని ఉపయోగించి. సో ఇది చికిత్స ప్రక్రియకి సంబంధించింది. ఒక్కొక్కసారి మీకు అవసరాన్ని బట్టి అంటే ఈ నెఫ్రోపియా వంటి సమస్యలు, అంటే ఈ మూత్రనాళ సాగుదలలో కానివ్వండి, ఈ ప్రోటోస్టైటిస్ కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఒక్కొక్కసారి ఈ ఉత్తరవస్తి వంటి కర్మలను మనం చేయాల్సి ఉంటుంది. అంటే పంచకర్మల్లోని ఉత్తరవస్తి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి చికిత్సా ప్రక్రియను వాటిని కూడా మనం అవలంబించాల్సి ఉంటుంది. ఇది మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పుడు మనకి చికిత్సా ప్రక్రియ అన్నది తెలిసింది. అంటే ఏ విధంగా చికిత్స చేస్తాం అనేటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఈ చికిత్సా ప్రక్రియ తెలిసింది. మరి ఇకపోతే ఆ వ్యక్తి యొక్క అలవాట్లు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకే కొలత కలిగినటువంటి 2 గ్లాసులు తీసుకోవాలి. ఒక గ్లాసు మనం యూరిన్ పట్టడానికి ఉపయోగించాలి, ఒక గ్లాసు వాటర్ తాగడానికి ఉపయోగించాలి. 2 ఈక్వల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 2 ఈక్వల్ కొలతలు ఉండేటువంటి గ్లాసులను తీసుకొని ఈరోజు మీరు ఎన్ని గ్లాసుల మూత్రం అయితే విసర్జన చేశారో, అంటే సపోజ్ ఈరోజు మొత్తం మీద 4 గ్లాసుల మూత్రాన్ని మీరు విసర్జన చేశారు అనుకుందాం, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకున్నంత వరకు. ఆ మర్నాడు మీరు అదే కొలత కలిగినటువంటి ఇంకో గ్లాసును ఉపయోగించి 4 గ్లాసుల మూత్రం విసర్జన అయితే 5 గ్లాసుల నీటిని మీరు తీసుకోవాల్సి ఉంటుంది, తాగాల్సి ఉంటుంది. అంతే తప్ప కానీ లీటర్లు వాటర్ అనేది మాత్రం మీరు తాగకూడదు. కిడ్నీలు ఏవో క్లీన్ అయిపోతాయని చెప్పేసి కనుక మీరు వాటర్ కనుక ఎక్కువ తాగినట్లయితే సమస్య మరింత జటిలం అవుతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్లు ఎప్పుడూ కూడా మీరు ఒక అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పరిస్థితిలో కూడా వాటర్ అన్నవి అతిగా మీరు తీసుకోకూడదు. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఈ కిడ్నీ ఫెయిల్యూర్లు. ఇకపోతే ఆహార విహారాలకు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి మిల్లెట్స్లోని అంటే చిరుధాన్యాల్లోని అరికలు సామలు అని ఉంటాయి. ఈ అరికలు సామలు గింజ రూపంలో కనుక మీరు తీసుకున్నట్లయితే దాదాపుగా మీరు ఎక్కువ వాటర్ తీసుకునే అవసరం ఉండదు. కరెక్ట్గా మీకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించి ఈ అరికలు సామలను చక్కగా వర్క్ అవుతాయి. ఒక 2-3 రోజులు ఒకటి, 2-3 రోజులు ఒకటి మార్చి కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా చక్కగా మీకు కిడ్నీ ఫెయిల్యూర్లో మీరు తొందరగా బయటపడడానికి అవకాశం ఉంది. ఇది ఇక మనం తర్వాత విషయానికి వచ్చినట్లయితే మనం టెస్టులు చెప్పుకున్నాం. అంటే సోడియం రిలేటెడ్ టెస్టు, పొటాషియం సంబంధించిన టెస్టు, ఇలా కొన్ని టెస్టులు ఉంటాయి. ఏ టెస్ట్లో అయితే మీకు ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉందో దానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవాలి. ఏ టెస్ట్లో అయితే మీకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందో, అంటే పొటాషియం ఎక్కువ ఉందనుకోండి, పొటాషియం సంబంధించినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఆపేసి ఉంటాం. ఉదాహరణకి అరటిపండు ఆపేయాలి, పొటాషియం హైగా ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు ఆపేయాలి, పొటాషియం హైగా చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. కొన్నాటిలో మీకు సోడియం లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, ఉప్పును ఆపేయాల్సి ఉంటుంది, వంట సోడాను ఆపేయాల్సి ఉంటుంది. ఇలాగ మీరు ఏవేవి ఎక్కువ తక్కువ ఉన్నాయో చూసుకొని వాటి బట్టి మీ ఆహార విహారాలన్నీ ఆధారపడి ఉంటాయి. ఇవి మీకు వైద్యులు నిర్ణయిస్తారు. మీరు ఆ విషయంలో అయితే మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్లో మాత్రం దాదాపుగా అరటిపండు ఆపేయండి. అదేవిధంగా మష్రూమ్స్, పుట్టగొడుగులు, అది కూడా మీరు కిడ్నీ ఫెయిల్యూర్స్ వాళ్ళు అది కూడా తినకపోవడం మంచిది. సో దాన్ని కూడా మీరు పూర్తిగా బంద్ చేయడం మంచిది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఒకవేళ ఇన్ కేస్ ఫాస్ఫరస్ అన్నది కనుక ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కాల్షియం సంబంధించినటువంటివి మీరు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆహార పదార్థాలు. ఒకవేళ కాల్షియం కనుక మీకు ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు కాల్షియంకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తగ్గించాల్సి ఉంటుంది. అదేవిధంగా తోటకూర కానివ్వండి, లేకపోతే నువ్వులు కానివ్వండి, ఇటువంటి హై కాల్షియం సంబంధించినవి తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, వీటిని మీరు తగిన ప్రమాణంలో మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే పరిమితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా మీరు వాటిని కన్జ్యూమ్స్ అనేది చేయకూడదు. ముఖ్యంగా మీరు కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు మాత్రం ఈ ప్రోటీన్ సంబంధించినటువంటి ఆహారం అంటే హై ప్రోటీన్ సంబంధించిన ఆహారం అంటే కందిపప్పు కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, వీటిని కాస్త తగ్గించి వాడటం, కొద్ది రోజులు నిలిపివేయటం అన్నది మంచిది. సో మీరు మీకున్నటువంటి సమస్య ఆధారితంగా, మీకున్నటువంటి ల్యాబ్ టెస్ట్ల ఆధారితంగా, మీకున్నటువంటి దోస చేయ ప్రకోపాలను బట్టి, మీ దేహ తత్వాన్ని బట్టి వైద్యులు నిర్ణయిస్తారు మీకు ఎటువంటి ఆహారం అవసరం, ఎటువంటి ఆహారం అవసరం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు. సో మీరు ఆ విషయంలో అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన అంత అవసరం లేదు. కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయనో, కిడ్నీ డ్యామేజ్ అయిందనో మీరు ఎటువంటి బెంగ పడాల్సిన అవసరం లేదు. చక్కని చికిత్సా ప్రక్రియలు, చక్కని ఔషధాలు మీకు ఈ కిడ్నీలకు సంబంధించి లభిస్తున్నాయి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం మీరు కంగారు పడాల్సినంత అవసరం అన్నది మీకు లేదు. ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి విషయం. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించినటువంటి మూలాంశాలు కానివ్వండి, కారణాలు కానివ్వండి, లక్షణాలు కానివ్వండి, పరీక్షలు కానివ్వండి, చికిత్సా వ్యవహారాలు కానివ్వండి. సో వీటిని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఎటువంటి సమస్య అయినా మీకు వచ్చినట్లయితే ఈ లక్షణాలు ఏ ఒక్కటి మీకు కనిపించినా సరే వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి చక్కని ఆయుర్వేద సిద్ధ వైద్యులు కనుక మీరు సంప్రదించినట్లయితే మీ సమస్యకి సంపూర్ణ పరిష్కారం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.